నమస్తే, వెల్కమ్ టు భారతీ టీవీ. నేను బాపయ్య. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ కొద్దిగా ఫ్రస్ట్రేషన్ తోటి ఊగిపోతున్నారు. కొద్దిగా కాదు, బాగా ఫ్రస్ట్రేషన్ తోటి ఇబ్బంది పడుతున్నారు. ఆయన బీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని కోల్పోవటం వల్ల సఫకేషన్కి కూడా లోనవుతున్నారు. ఆ సఫకేషన్ వల్లనే ఆయన అశాంతికి గురవుతున్నారు, అలాగే నిస్పృహకి కూడా గురవుతున్నారు. ఆ నిస్పృహ, అశాంతి, అలాగే ఫ్రస్ట్రేషను ఇవన్నీ కలగలిపి ఆయన నోటి నుంచి దిగజారుడు మాటల్ని రప్పిస్తున్నాయి. దిగజారుడు మాటలు అని ఎందుకన్నాను అని అంటే కనుక మీకు ఆ థంబ్నెయిల్ చూస్తేనే అర్థమవుతుంది. దీనికన్నా చచ్చిపోవుడు నయం అని చెప్పేసి కేటీఆర్ అంటున్నట్టు, మీ నాయన ఏ పార్టీకి వెళ్ళి వచ్చిండో చూసుకో అని చెప్పేసి పోచారం శ్రీనివాసరెడ్డి కౌంటర్ ఇచ్చినట్టుగా నేను థంబ్నెయిల్ కూడా పెట్టాను. అసలు ఏం జరిగింది అనేది తెలియాలంటే మీరు ఈ వీడియో ఒక్కసారి చూడండి. 10 మంది ఎమ్మెల్యేలు పోయి కాంగ్రెస్ పార్టీలో చేరినారు. మీరు చూసే ఉంటారు. స్పీకర్ గారికి కనబడతలేదంట. ఎమ్మెల్యే సిగ్గు లేకుండా వాళ్ళే చెప్పుకున్నారు. మీరు చూసే ఉంటారు. మీ పక్కనే ఉంటుంది నియోజకవర్గం. ఎక్కువ దూరం మీద తీసుకెళ్ళి ఒక 30-40 కిలోమీటర్లు స్టేషన్ జరుపు. కడియం శ్రీహరి గారు ఆయనే చెప్పుకుంటున్నాడు, నేను అభివృద్ధి కోసం కాంగ్రెస్ చేరినా అని ఉపన్యాసానికి ఇచ్చింది మైక్లో. కానీ స్పీకర్ కనబడతలేదు. స్పీకర్ కనబడతలేదంటే వినబడతలేదా అంటే ఎంత గలీజు, ఎంత వికృతమైన రాజకీయం అంటే 2014లో తెలంగాణలోని తెలుగుదేశం పార్టీ గుర్తు మీద ఎంతమంది ఎమ్మెల్యేలు గెలిచారు? వాళ్లల్లో నుంచి ఎంతమందిని మీరు టీఆర్ఎస్ పార్టీలోకి తీసుకున్నారు? ఆ రోజు మరి వాళ్ళంతా టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళినప్పుడు ఎవరైతే తెలుగుదేశం పార్టీ గుర్తు మీద గెలిచారో వాళ్ళందరినీ మీరు టీఆర్ఎస్లోకి తీసుకున్నప్పుడు ఆ రోజు మీకు అనిపించలేదా ఇది గలీజు రాజకీయం అని, మనం తీసుకోవటం కరెక్ట్ కాదు అని చెప్పేసి ఆ రోజు అనిపించలేదా? ఆ రోజు టీఆర్ఎస్లోకి వచ్చిన ఎమ్మెల్యేలంతా ఏం చెప్పారు? మేము మా నియోజకవర్గాల అభివృద్ధి కోసమే వెళ్తున్నాము, తెలంగాణ కోసమే వెళ్తున్నామని చెప్పారు కదా. వాళ్ళు చేస్తే ఒకటి, ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిన వాళ్ళు చెప్తే ఒకటినా? అంటే రాజకీయాలంటే ఇలాగే ఉంటాయి కేటీఆర్ గారు అని చెప్పాలనిపించింది. సారీ, చెప్పకూడదేమో. స్పీకర్ గారేమో ముఖ్యమంత్రి ఏం చెప్తే ఆయన చేస్తా ఉన్నారు. ఇంకా గలీజ్ ఏంటంటే 10 మంది ఆ ఎమ్మెల్యేలు ఎవరైతే పోయినారు వాళ్ళు ఆడనం మొగలో చెప్పాల్సిన పరిస్థితులు కాదు. అంటే ఒక పార్టీ గుర్తు మీద గెలిచి ఇంకొక పార్టీలోకి వెళ్ళిన వాళ్ళంతా ఆడనో మగనో చెప్పలేమోనంటే, మరి ఆనాడు తెలుగుదేశం పార్టీలో గెలిచి టీఆర్ఎస్ పార్టీలోకి తీసుకున్న వాళ్ళందరినీ కూడా మీరు అవమానిస్తున్నట్టేనా? మిమ్మల్ని నమ్మి, మీ పార్టీని నమ్మి, మీ తండ్రిని నమ్మి తెలుగుదేశం పార్టీ గుర్తు మీద గెలిచిన మీ పార్టీలోకి వచ్చిన వాళ్ళందరినీ కూడా మీరు అవమానిస్తున్నారా? మిమ్మల్ని నమ్మి వచ్చిన వాళ్ళకి మీరిచ్చే బహుమానం ఇదా? ఏ పార్టీలో పోయి ఏ పార్టీ ఆంకేది ఎంత సిగ్గుమాలిన పరిస్థితి. ఒక్కొక్కరు 70 ఏళ్ళకి వస్తే 75 ఏళ్ళకి వచ్చిన పోచారం శ్రీనివాసరెడ్డి ఏ మృగమైన అర్థం కాదు. ఈ వయసులో ఓసారి స్పీకర్, ఓసారి మంత్రి, ఇంకేం చేస్తారు కేసీఆర్? నీకు సిగ్గు లేకుండా కాంగ్రెస్ లేని ఒకసారి స్పీకరు, ఒకసారి మంత్రి అని చెప్పేసి కేటీఆర్ తన నోటితో తానే పోచారం శ్రీనివాసరెడ్డి విషయాన్ని చెప్పారు. పైగా 75 ఏళ్ల వయసు అన్నారు. పోచారం శ్రీనివాసరెడ్డికి అయితే ఇప్పుడు 75 ఏళ్ల వయసేమో, కానీ నీ తండ్రికి 75 ఏళ్ల వయసు రాకుండానే చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు, నీ తండ్రి తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు మరి ఆయనకి మంత్రి పదవి ఇచ్చారు, డెప్యూటీ స్పీకర్ కూడా ఇచ్చారు. మరి ఆయన ఎందుకు 2వ టర్మ్లో మంత్రి పదవి ఇవ్వలేదని పార్టీ మారారు? పార్టీలో నుంచి బయటకు వచ్చి సొంత కొంపటి పెట్టుకున్నారు. సో అంటే ఆయన కూడా ఇంకా పదవులు ఆశించి స్వార్థంతోనే అని చెప్పాలా? ఎందుకంటే 2014 ఎన్నికల కన్నా ముందు ఇంకా ఎన్నికలు జరగబోతున్నాయి అనగా ప్రచారంలో కేసీఆర్ ఏం చెప్పారో మనం అంతా విన్నాం. టీఆర్ఎస్ పార్టీని గెలిపించండి, ఒక దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తాను అని చెప్పేసి. మరి ఆ రోజు చెప్పిన మాటని కేసీఆర్ ఎలా తప్పారు? మాట తప్పినప్పుడు కేటీఆర్ మరి తన తండ్రిని ఎందుకు నిలదీయలేదు? డాడీ మీరు ఉండకూడదు, బాపు నువ్వు దిగిపో, ఒక బీసీని ముఖ్యమంత్రిని చేద్దాం మనం అని చెప్పేసి కేటీఆర్ ఎందుకు చెప్పలేదు? మరి తన తండ్రికి నీతులు చెప్పలేని వ్యక్తి ఊర్లో అందరికీ నీతులు చెప్పడానికి సరిపోతాడా? దీని మీద కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో చెప్పండి. అసెంబ్లీలో కూర్చుంటే మన స్పీకర్ కూడా మనం అడిగాడు, మరి మా ఊరి మీద గడికి కూర్చున్నావా? బాత్రూమ్ దగ్గర ఉంది చెల్లి పోయేది ఉంటుంది. అదో బతుకాని నాకు అర్థం కాదు. ఏం బతుకు? ఇంతకాలం 70 ఏళ్ళు సంపాదించిన పేరంతా నాశనం చేసుకుంటే రేవంత్ రెడ్డి సంకలది ఎందుకు ఆ బతుకు నాకు అర్థం కాదు. చచ్చిపోయింది నయం కదా దానికంటే. చూడండి, ఈ బతుకు బతకడం కన్నా చచ్చిపోయేది నయం కదా అని చెప్పేసి అంటున్నారు. అసలు ఈ చచ్చిపో అనే మాటలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఒక మనిషిని చచ్చిపోవాలని కోరుకోవటం ఏంటి? ఇది దిగజారుడు రాజకీయం కాదా? రాజకీయాలలో ఇలాంటి మాటలు అవసరమా? కేటీఆర్కి ఇలాంటి మాటలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? గతంలో కేసీఆర్ కూడా ఎప్పుడు ఎవరిని చచ్చిపోమని కోరలేదే.
అయితే మేబీ ఇదంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డితో చేస్తున్న సహవాస దోషమా అని అనిపిస్తుంది నాకు. మీకేమనిపిస్తుందో మీరు కూడా కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఎందుకంటే కేటీఆర్కి జగన్మోహన్ రెడ్డికి మంచి ఫ్రెండ్షిప్ ఉంది. అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చూస్తే ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు చావునే కోరుకుంటూ ఉంటారు వాళ్ళు. ఆ పార్టీలో నేతలు కొడాలి నాని కావచ్చు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి అయితే ఆయన్ని ఏకంగా చంద్రబాబు నాయుడిని నడి రోడ్డు మీద కాల్చి చంపేయాలి, బావిలో దూకు చంద్రబాబు నాయుడు, ఇంకెంతకాలం ఉంటాడు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి గతంలో మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. సో మరి అలా జగన్మోహన్ రెడ్డి మాట్లాడటం, జగన్మోహన్ రెడ్డితోటి కేటీఆర్ సహవాసం చేయటం వల్లనే కేటీఆర్ కూడా ఇలాగ పోచారం శ్రీనివాసరెడ్డిని చచ్చిపోవుడు నయం అని చెప్పేసి అంటున్నారు అనుకోవచ్చా? దీని మీద కూడా మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. అయితే ఈ వ్యాఖ్యల మీద పోచారం శ్రీనివాసరెడ్డి తన సహచరుల దగ్గర అలాగే తన సన్నిహితుల దగ్గర కొంత ఘాటుగానే రియాక్ట్ అయ్యారట. ఆయన ఏమంటున్నారంటే, నేను తెలుగుదేశం పార్టీలో నుంచే వచ్చా, తన తండ్రి కూడా తెలుగుదేశం పార్టీలో నుంచే వచ్చాడు, మరి వాళ్ళు ఎందుకు వచ్చారు బయటికి? నేను తెలుగుదేశం పార్టీలో మంత్రిగా పనిచేశా, తన తండ్రి కేటీఆర్ తండ్రి కూడా తెలుగుదేశం పార్టీలో మంత్రిగా పనిచేశారు, ఇంకా ఏం ఆశించి బయటకు వచ్చారు? వాళ్ళకి స్వార్థం ఉందనుకుంటే నాకు స్వార్థం ఉన్నట్టే కదా. పైగా అసలు కేటీఆర్ పుట్టింది ఎక్కడ? తెలుగుదేశం పార్టీలో కేసీఆర్ ఉన్నప్పుడు కదా కేటీఆర్ పుట్టింది. ఆయన పేరు ఎవరిది? తారక రామారావు అంటే ఎవరు? తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు. మరి ఆయన పేరుని తీసేసుకోమనండి. తెలుగుదేశం పార్టీ అంత ఇష్టం లేదనుకుంటే, తెలుగుదేశం పార్టీ వాళ్ళని ద్వేషిస్తాను అనుకుంటే ఆయన పేరుని తీసేసుకోమని చెప్పండి అని కూడా అంటున్నారట పోచారం శ్రీనివాసరెడ్డి. మరి వీటన్నిటికీ ఎలా సమాధానం చెప్తారో ఏమో కేటీఆర్. అయితే పార్టీ మారే విషయంలో మాత్రం కేసీఆర్ని కానీ కేటీఆర్ని కానీ తనని ప్రశ్నించే హక్కు లేదు అని అంటున్నారట పోచారం శ్రీనివాసరెడ్డి. ఎందుకంటే గతంలో మీరు పార్టీలు మారారు, మీరు కూడా వేరే పార్టీ ఎమ్మెల్యేలని మీ పార్టీలోకి తీసుకున్నారు కాబట్టి మీకు అసలు ఆ హక్కే లేదు అని చెప్పేసి ఘంటాపదంగా గట్టిగా బల్ల గుద్ది మరీ చెప్తున్నారట పోచారం శ్రీనివాసరెడ్డి. కాబట్టి ఎవరిని కూడా మనం నీతులు ఆచరిస్తేనే ఎదుటి వాళ్ళని కానీ బయట వాళ్ళని కానీ ఆచరించమని చెప్పడానికి ఉంటుంది. మనం చేసేది తప్పు, మళ్ళీ పైగా ఆ తప్పు ఎదుటి వాళ్ళని కూడా మీరు తప్పు చేస్తున్నారని చెప్పేసి అంటే అది హాస్యాస్పదంగా ఉంటుంది కదా. ఒకవేళ కేటీఆర్ కనుక బీఆర్ఎస్ పార్టీలోకి టీడీఎల్పీని అప్పట్లో విలీనం చేసుకోకుండా కేసీఆర్ని అడ్డుకొని ఉంటే ఆ పార్టీలో గెలిచిన వాళ్ళు మనకెందుకు బాపు, మనం మళ్ళీ ఒకవేళ వాళ్ళు నిజంగా మన పార్టీలోకి రావాలనుకుంటే రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్ళి అప్పుడు రమ్మని పిలుద్దాం, ఇప్పుడు ఎందుకు వద్దు అని చెప్పేసి చెప్పుండాల్సింది. అలా చెప్పకపోబట్టి ఇప్పుడు కేటీఆర్కి ఆ హక్కు లేదు అని చెప్పేసి తెలంగాణ సమాజం అంతా కూడా మాట్లాడుకుంటుంది అని చెప్పేసి పొలిటికల్ అనలిస్టులు అంతా అంటున్నారు. సో మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటో కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.